Hello everyone, welcome to our channel. And the today's topic is manufacturing process of monolithic IC. సో మీకు బెటర్ వ్యూ కోసం నేను 4Kలో షూట్ చేస్తున్నాను వీడియో. మీరు హై డేటా రెజల్యూషన్లో పెట్టుకోండి వైల్ ప్లేయింగ్ ద వీడియో. సో లెట్ us go to the topic. The topic name is manufacturing process of monolithic IC. Here you can see how can we fabricate in monolithic IC. Previous topics we already discussed what are the different types of ICs. That means based on the manufacturing process. What is the first one? Monolithic IC, thick film IC, thin film IC, and hybrid IC. All different categories unte. In that first category is called as manufacturing process of monolithic IC. So that is called as LMIC. So let us see here. Monolithic IC is one in which all components and their interconnections are formed in a single thin wafer. ఒక చిన్న వేఫర్లో అన్ని కాంపోనెంట్స్ యొక్క ఇంటర్కనెక్షన్స్ కాంపోనెంట్స్ కూడా మౌంట్ చేస్తే దట్ వేఫర్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్స్ట్రేట్. ఓకేనా? సో ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆఫ్ మోనోలిథిక్ ఐసి తీసుకుంటే there are 6 steps are involved. So what are the 6 steps? So first one is P substrate, that is called as silicon wafer. Second one is epitaxial N layer, and third one is insulating layer or formation of oxidation layer. Fourth step is etching, and fifth one is producing components. Sixth step is cutting chips and packing. So these are the 6 steps involved. సో ఒక ఐసీని తయారు చేసే ప్రాసెస్లో, ఫ్యాబ్రికేట్ చేసే ప్రాసెస్లో. సో లెట్ us go one by one. ఫస్ట్ స్టెప్ ఏంటి? పీ సబ్స్ట్రేట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సిలికాన్ వేఫర్. సో ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనం, సో మీకు ఇక్కడ డయాగ్రామ్లో కనబడుతుంది కదా, ఒక పీ టైప్ సిలికాన్ క్రిస్టల్ తీసుకుంటాం అండ్ పీ టైప్ సబ్స్ట్రేట్ తీసుకుంటాం. ఓకేనా? పీ టైప్ సిలికాన్ క్రిస్టల్ తీసుకొని, సో సర్టెన్ డైమెన్షన్స్ ఉంటాయి. 25 centimeters లాంగ్ అండ్ 25.5 centimeters డయామీటర్ ఉన్న ఒక పీస్ సబ్స్ట్రేట్ తీసుకొని ఒక స్మాల్ పీసెస్లా కట్ చేయాలి. ఆ స్మాల్ పీసెస్ ఎంత ఉండాలంటే, ఒక ఈచ్ పీస్ విల్ బి కంటైన్స్ డైమెన్షన్స్ లైక్ దిస్. 2.5 centimeters డయామీటర్ సేమ్. ఇలా కట్ చేసినప్పుడు ఒక పీస్ కట్ చేస్తాం, ఇలా ఒక పీస్ కట్ చేస్తాం, ఇలా పీసెస్ కట్ చేసినప్పుడు విడ్త్ ఎంత ఉండాలి? 200 micrometer. సో సిలిండ్రికల్ పీ టైప్ క్రిస్టల్ తీసుకుంటాం. సో దాని డైమెన్షన్స్ ఏంది? 25 centimeters లాంగ్ అండ్ 2.5 centimeters డయామీటర్, అండ్ టేకెన్ కట్ బై యూజింగ్ డైమండ్ నుంచి కట్ చేస్తాం, ఒక క్రిస్టల్ కాబట్టి ఇది. సో స్మాల్ పీసెస్, ఆ పీసెస్ని ఏమంటాం మనం? వేఫర్స్. ఓకేనా? సో ఇది ఒక పీస్. సో వన్ సైడ్ ఆఫ్ వేఫర్, ఈ పీ సబ్స్ట్రేట్ వేఫర్ అంటాం కదా. సో వన్ సైడ్ ఆఫ్ వేఫర్ విల్ బి పాలిష్ చేయండి, అంటే కాంపోనెంట్స్ ప్లేస్ చేయడానికి, మౌంట్ చేయడానికి. సో గెట్ రిడ్ ఆఫ్ సర్ఫేస్ ఇన్పర్ఫెక్షన్స్. సో కట్ చేసినప్పుడు ఇన్పర్ఫెక్షన్స్ ఉంటాయి కదా, వాటిని పాలిష్ చేస్తే నీట్గా మనకు రెడీ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ వేఫర్. ఓకేనా? సో కాంపోనెంట్స్ అనేది దీనిపైన మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ పీ సబ్స్ట్రేట్. ఎలా తీసుకుంటాం అర్థంగా? సో సిలిండ్రికల్ పీ టైప్ సిలికాన్ క్రిస్టల్ తీసుకుంటాం, సర్టెన్ డైమెన్షన్స్. దాని నుంచి ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ స్మాల్ పీసెస్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ స్టెప్, taking P substrate or silicon wafer. Second step. So what is the second step? Epitaxial N layer. Let us see here epitaxial N layer. Epitaxial. Actually epitaxial is a Greek word anamata manaki. So epi ante above. Taxial is nothing but above the free running order. So paina manam produce cheste, P layer paina one more layer produce cheste, that is called as epitaxial. Okay na? The word epitaxial is Greek word. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పైన అరేంజ్ చేయడం. ద నెక్స్ట్ స్టెప్ ఈస్ కాల్డ్ యాజ్ ఈ సబ్స్టేషన్ తీసుకెళ్ళి ఒక డిఫ్యూషన్ ఫర్నేస్లో పెడతాం. సో వాట్ ఈస్ డిఫ్యూషన్? ఈస్ నథింగ్ బట్ స్ప్రెడింగ్ అనమాట. ఫర్నేస్ ఇస్ నథింగ్ బట్ హై హీటింగ్ బాక్స్. ఓకే, హీటింగ్ బాక్స్లో పెడితే దాన్ని ఏమంటామంటే, సో ఇది సెమీ కండక్టర్ మెటీరియల్ కదా, ఒక పీ సబ్స్ట్రేట్ తీసుకుంటాం. సో ఒక హీటింగ్ బాక్స్లో పెట్టినప్పుడు మనం ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తాం, ఒక సెమీ కండక్టర్లా కన్వర్ట్ చేయడానికి. ఆ ఇంప్యూరిటీస్ డైరెక్ట్ యాడ్ చేయడానికి వీల్లేదు. సో హై హీటింగ్ బాక్స్లో పెట్టేసి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫర్నేస్ అంటాం. సో పెట్టేసి ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తాం. సర్టెన్ ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తే పీ టైప్ మెటీరియల్ ఫామ్ అవుతుంది, సర్టెన్ ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తే ఎన్ టైప్ మెటీరియల్ ఫామ్ అవ్వడానికి. ఓకేనా? సో ద నెక్స్ట్ స్టెప్ ఈస్ పుట్ ద వేఫర్ ఆన్ ఏ డిఫ్యూషన్ ఫర్నేస్. ఏ గ్యాస్ మిక్చర్ ఆఫ్ సిలికాన్ ఆటమ్స్ and pentavalent silicon atom
అండ్ పెంటావాలెంట్ ఆటమ్ పాస్డ్ ఓవర్ ద వేపర్. ఓకేనా. సో ఈ పీ సబ్స్టెన్స్ని తీసుకెళ్ళి ఒక డిఫ్యూషన్ ఫర్నేస్లో పెట్టేసి పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ యాడ్ చేసామనుకోండి. సో పీ విల్ బి, దానిపైన పీ విల్ బి అబోవ్ ద లేయర్ ఏమైపోతుందంటే ఎన్ టైప్ లాగా ఫామ్ అయిపోతుంది. సో అదే ట్రై వ్యాలెంట్ ఇంప్యూరిటీస్ యాడ్ చేసామనుకోండి పెంటావాలెంట్ ప్లేస్లో, ఒక మెటీరియల్ అనేది పీ టైప్లో మారుతుంది. సో ఎప్పుడైనా పీ టైప్ కన్వర్ట్ అవ్వాలంటే ట్రై వ్యాలెంట్ ఇంప్యూరిటీస్ యాడ్ చేయాలి, ఎన్ టైప్లో కన్వర్ట్ అవ్వాలంటే pentavalent impurities. Okay, so passed over the vapor, this forms a thin layer of n-type semiconductor. So దీనిపైన n-type semiconductor on the heated surface of p substrate. p substrate పైన ఒక n-type semiconductor form. This thin layer is called as epitaxial n layer. దీనిపైన ఫామ్ అవుతుంది కాబట్టి epi is nothing but above the free body. ఓకేనా. సో it is about ఎంత డైమెన్షన్స్ తీసుకోవాలి, 10 micrometer thickness, 10 micrometer, and this layer is all active and passive components of IC or form. ఈ లేయర్ పైన మనం all active and passive components అనేది మనం ప్లేస్ చేయొచ్చు. So this is the second step. First one is p substrate, second one is epitaxial layer. Let us go for the third topic. Third one is called as insulating layer. Insulating layer అంటే సో మనం p టైప్ తీసుకున్నాం, n టైప్ వచ్చింది. ఫస్ట్ p substrate తీసుకున్నాం, సర్టెన్ డైమెన్షన్స్ నుంచి ఫ్యాబ్రికేట్ చేస్తూ ఎన్ టైప్లో కూడా కన్వర్ట్ చేస్తాం. దీన్ని 200 మైక్రోమీటర్ డయామీటర్ తీసుకున్నాం కదా, దీన్ని 10 సో దాన్ని ఒక సర్టెన్ స్క్వేర్ బాక్స్ లాగా రెక్టాంగులర్ కానీ స్క్వేర్ లాగా కన్వర్ట్ చేస్తూ వెళ్తాం. సో 10 మైక్రోమీటర్ ఎన్ టైప్ లేయర్ తీసుకున్నాం కదా. సో వీటి ప్రొటెక్షన్ పర్పస్ కోసం, ఎక్స్టర్నల్ కంటామినేషన్ నుంచి కానీ ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొటెక్షన్, డస్ట్ ఫామ్ అవ్వకుండా ప్రొటెక్షన్ పర్పస్ గురించి మనం ఒక ఇన్సులేషన్ని ప్రొటెక్షన్ లేయర్ ఫామ్ చేయాలి దీనిపైన. దట్ ఇన్సులేటర్ ఈస్ కాల్డ్ యాజ్ SiO2 లేయర్. అంటే ప్యూర్ ఆక్సిజన్ ఆటమ్స్ అనేది సిలికాన్తో కంబైన్ అయిపోయి SiO2 లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇట్ ఈస్ అబౌట్ 1 micrometer thickness which is shown in this figure. చూడండి దీంట్లో, in order to prevent the contamination of the epitaxial layer. ఓకేనా. ఇవన్నీ ఎపిటాక్సియల్ ఇందాక సెకండ్ స్టెప్ చెప్పుకున్నాం. a thin SiO2 layer about 1 micrometer thickness deposited over the entire surface. ఈ సర్ఫేస్ పైన మనం డిపాజిట్ చేస్తాం. అండ్ దిస్ ఈస్ అచీవ్డ్ బై పాసింగ్ ప్యూర్ ఆక్సిజన్. ప్యూర్ ఆక్సిజన్ అనే సిలికాన్ పైన పాస్ చేసినాం ఓవర్ ద ఎపిటాక్సియల్ లేయర్. ద ఆక్సిజన్ ఆటమ్స్ కంబైన్ విత్ ద సిలికాన్ ఆటమ్. ఆక్సిజన్ అనేది సిలికాన్తో కంబైన్ అయితే టు ఫార్మ్ ఏ లేయర్ ఆఫ్ SiO2 లేయర్ అని ఫార్మ్. సో స్టెప్ 1 is completed, step 2 is also completed, and step 3 is forming of insulating layer also completed. Let us go for the fourth step. Fourth one is called as etching. ఎచ్చింగ్ అంటే గుర్తుపెట్టుకొని, ద మీనింగ్ ఆఫ్ ఎచ్చింగ్ ఈజ్ నథింగ్ బట్ సో రిమూవింగ్ అనమాట. ఎచ్చింగ్ అంటే దాన్ని ఏమంటామంటే హోల్ ప్రొడ్యూస్ చేయడం. ఓకేనా. రిమూవ్ చేస్తూ ఉంటాం మనకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ కావాలో అక్కడ. సో ఇది ఉంది, ఈ లేయర్ని రిమూవ్ చేసే ప్రాసెస్ని, దాన్ని రిమూవ్ చేసే ప్రాసెస్ని దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎచ్చింగ్. ద మీనింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ రిమూవింగ్. సో ఎచ్చింగ్ ఈజ్ నథింగ్ బట్ సో మనకి ఇక్కడ కాంపోనెంట్స్ ప్లేస్ చేయాలి. పీ టైప్ మెటీరియల్ ఉంది, ఎన్ టైప్ మెటీరియల్ ఉంది. సో అడిషనల్గా మనకి ఏముంది, కాంపోనెంట్స్ ప్లేస్ చేయడానికి ఒక ప్రొటెక్షన్ లేయర్ ఉంది. సో ఈ మెటీరియల్లో మనం కాంపోనెంట్స్ ప్లేస్ చేయాలంటే కంపల్సరీ ఈ SiO2 లేయర్ని రిమూవ్ చేసేసి కాంపోనెంట్స్ యాడ్ చేస్తూ వెళ్ళాలి. యాడ్ చేసే ప్రాసెస్కి కంపల్సరీ వీ హ్యావ్ టు రిమూవ్ ద ఇన్సులేటింగ్ లేయర్. సో ఎచ్చింగ్ SiO2 లేయర్ టు డిఫ్యూజ్ ద పీ టైప్ మెటీరియల్. అది పీ టైప్ మెటీరియల్ కావచ్చు, ఇంకేదైనా కాంపోనెంట్స్ కావచ్చు, లేదంటే ఎన్ టైప్ మెటీరియల్ కావచ్చు. ఒక పీ తర్వాత కంపల్సరీ ఎన్ వస్తుంది, తర్వాత మళ్ళీ పీ వస్తుంది, మళ్ళీ ఎన్ వస్తుంది. ఇలా లేయర్స్ మనం ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాం. ఓకేనా. సో ఎచ్చింగ్ SiO2 లేయర్ డిఫ్యూజ్ పీ టైప్ మెటీరియల్ ఏదైనా కావచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిమూవింగ్. ఈ ఏరియాని ఏమంటామంటే మనం విండో అంటాం. సో ఎచ్చింగ్ చేసిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ప్రొడ్యూసింగ్ కాంపోనెంట్స్. మనకి ఏవైతే యాక్టివ్ అండ్ ప్యాసివ్ కాంపోనెంట్స్ ఒక ఐసీలో ఫ్యాబ్రికేట్ చేయాలో ఆ కాంపోనెంట్స్ ఎచ్చింగ్ చేసిన తర్వాత పీ టైప్ మెటీరియల్ అండ్ ఎన్ టైప్ మెటీరియల్. సో వీ కెన్ ప్రొడ్యూస్ ద కాంపోనెంట్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్. Diffusion is nothing but spread. Okay, now appropriate materials are added to the substrate at specific locations to produce diodes కావచ్చు, ట్రాన్సిస్టర్స్ కావచ్చు, రెసిస్టర్స్ కావచ్చు, కెపాసిటర్స్, ఇండక్టర్స్ అంటే సైజులో పెద్ద ఉంటే ఎక్స్టర్నల్ కనెక్ట్ చేస్తాం, ఆప్ యాంప్స్ కావచ్చు. ఏవైనా సరే కాంపోనెంట్స్ అనేది మనం ప్రొడ్యూస్ చేయడానికి ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలి. ఈ లేయర్లో మనం యాడ్ చేస్తాం. డయోడ్ అంటే యానోడ్ అండ్ క్యాథోడ్ ఉంటుంది. ట్రాన్సిస్టర్ అంటే ఎమిటర్ బేస్ కలెక్టర్ ఉంటుంది, 3 టర్మినల్స్ ఉంటాయి. రెసిస్టర్ అంటే నో పొలారిటీ, ఎలా అయినా కనెక్ట్ చేయొచ్చు. అలా డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేది మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకేనా. సో డిఫ్యూషన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ wantedly adding control impurities, okay, at specific locations of the substrate by the thermal process. Thermal is nothing but heating process. Okay, so this is called as
ప్రొడ్యూసింగ్ కాంపోనెంట్, ఎచ్చింగ్ తర్వాత కాంపోనెంట్స్ ప్రొడ్యూస్ చేస్తాం. సో ద ఎంటైర్ ప్రాసెస్ ఆల్మోస్ట్ ఈస్ కంప్లీటెడ్. ఓకేనా. అండ్ ద లాస్ట్ స్టెప్ ఈస్ కాల్డ్ యాజ్ కటింగ్ చిప్స్ అండ్ ప్యాకింగ్. సో దీంట్లో కాంపోనెంట్స్ ప్లేస్ చేసేస్తాం. మళ్ళీ ఏం చేస్తామంటే SiO2 లేయర్ క్లోజ్ చేసేస్తాం. సో లేయర్ క్లోజ్ చేసిన తర్వాత కాంపోనెంట్స్, మనకు రెసిస్టర్ కావాలంటే రెసిస్టర్ ప్లేస్ చేస్తాం, కెపాసిటర్ కావాలంటే కెపాసిటర్. ఫర్దర్ క్లాసెస్లో ఈచ్ కాంపోనెంట్ ఎలా ప్లేస్ చేయాలో నేను చెప్తాను. ఓకేనా. కాంపోనెంట్స్ ప్లేస్ చేసిన తర్వాత క్లోజ్ చేసేస్తాం. ఒక ఐసీలో నంబర్ అంటే ఒక మెటీరియల్లో నంబర్ ఆఫ్ చిప్స్ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే. సో దీన్ని క్లోజ్ చేసిన తర్వాత ఏమైపోతుందంటే ఇలా ఉంటుంది. దట్ మే బి 2.5 సెంటీమీటర్ డయామీటర్ కదా. సో మనకి ఇందాక స్క్వేర్ బాక్స్లో చూపించాను. సో దీన్ని ఏం చేసుకుంటామంటే నంబర్ ఆఫ్ బాక్సెస్లా డివైడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కటింగ్ చిప్స్ అండ్ ప్యాకింగ్ అనమాట. సో ఇలా నంబర్ ఆఫ్ స్క్వేర్ బాక్సెస్ రెక్టాంగులర్ బాక్సెస్లో రెడీ అయిపోతుంది. దాంట్లో ఈ చిప్ అనేది మనం కట్ చేసేసి ప్యాక్ చేసుకోవాలి. కట్ చేసేసి ప్యాక్, దట్ మే బి IC741 కావచ్చు, IC7408 కావచ్చు, అంటే ఆప్ యాంప్ ఐసీ కావచ్చు, 555 ఐసీ కావచ్చు, డిజిటల్కి వచ్చేసరికి అండ్ గేట్, ఆర్ గేట్, వాట్ ఎవర్ ఇట్ మే, ఏ గేట్స్ అయినా ఐసీస్ కావచ్చు. ఇన్ ప్రాక్టీస్ వేఫైర్ డివైడెడ్ ఇంటూ లార్జ్ నంబర్ ఆఫ్ ఏరియాస్, ఇలా నంబర్ ఆఫ్ ఏరియాస్ డివైడ్ అవుతాయి. ఓకేనా. ఈచ్ ఆఫ్ దిస్ విల్ బి సపరేట్ చిప్. ప్రతిది కూడా ఒక చిప్లా మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా. ద మ్యానుఫ్యాక్చర్ ప్రొడ్యూస్ 100 ఆఫ్ ఐసీస్. ఓకేనా. నంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఐసీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తాడు. వేఫర్ డివైడెడ్ ఇంటూ స్మాల్ చిప్. ఆఫ్టర్ చిప్ ఈస్ కట్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎక్స్టర్నల్ లీడ్స్. చిప్ కట్ చేసిన తర్వాత ఎక్స్టర్నల్ లీడ్కి యూజ్ చేస్తాం. కట్ చేసిన తర్వాత మనకు అడిషనల్గా ఆల్మోస్ట్ ఎలా వస్తుందంటే దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఐసీ. ఓకేనా. దీనికి ఏం చేస్తామంటే బ్లాక్ కలర్ చిప్ ఈస్ కాల్డ్ యాజ్ ఐసీ. దీనికి ఎక్స్టర్నల్ లీడ్స్ మనం కనెక్ట్ చేసేసి, సో మనం ఇక్కడ సర్క్యూట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇక్కడ సర్క్యూట్ రిక్వైర్మెంట్లో ఐసీని మనం యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆఫ్ ఆర్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ మోనోలిథిక్ ఐసీ. ఏముంటాయి? 6 స్టెప్స్ ఉన్నాయి మనకి. సో వాట్ ఆర్ ద 6 స్టెప్స్? సో ఫస్ట్ వన్, P substrate ఎలా ఫామ్ చేస్తాం, అండ్ ద సెకండ్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎపిటాక్సియల్ layer, and the third one is called as insulating layer, and the fourth one is called as etching, and fifth one is called as producing component, and sixth one is called as cutting chips and packing. Okay na. So this is the both మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆఫ్ మోనోలిథిక్ ఐసీ. దీనికి సంబంధించిన కంప్లీట్ లెక్చర్ నోట్స్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, చూసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.